కోట్లు ఇవ్వాలా మరి 60,000 కోట్లు రైతులకు ఏడికించి తెచ్చిస్తాడు ఎట్లు ఇస్తాడో చెప్పాలా ఏమన్నా అంటే నా జీతం పైసలు ఆడ పెడతా నాకు నిధులు వస్తలేవు నేను రైతులే మీరే వంచుకోరు అంటుండు మరి ఈ ముఖ్యమంత్రి ఎందుకైనట్టు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా ఆర్మూర్ రైతాంగం తరపున నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా రైతాంగం తరపున మేము చెప్తా ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు డిఎస్ఓ గారు మీరు వెంటనే సంచులు పంపండి సుతుళ్ళు పంపండి లారీలు పంపి రైతులే వెంటనే కొనుగోలు చేయండి ఒకవేళ కనుక ఈ ధాన్యం తడిస్తే దీనికి 3 అంతల నష్టపరిహారం ఈ ప్రభుత్వం కట్టియాలా ఈ జిల్లా కలెక్టర్ కట్టియాలా ఈ డిఎస్ఓ కట్టియాలా ఒకవేళ ఇవి వెంటనే వితిన్ ద పీరియడ్లో సమయంలో లేకపోతే జిల్లా డిఎస్ఓ ఆఫీసుని జిల్లా కలెక్టర్ ఆఫీసుని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం 10,000 మంది రైతులతో నిజామాబాద్ జిల్లాకు వచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీసును అదేవిధంగా జిల్లా డిఎస్ఓ ఆఫీసును ఎక్కడికక్కడ రైతుల చేత దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా ఇది గడిచిన 3 రోజుల నుంచి డిఎస్ఓకి ఫోన్ చేస్తే ఆయన చిదురుకుంటుండు రైతులంతా ఫోన్ చేస్తున్నారు సార్ అంటారు నీ పనే ఫోన్ ఎత్తడం అయ్యా డిఎస్ఓ గారు పిచ్చిగా చేస్తే నిన్ను అల్లనే రూమ్లేసి దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నీ ఆఫీస్కి వస్తా 5,000 మంది రైతులను తీసుకొని డిఎస్ఓ ఆఫీస్కి వస్తా కలెక్టర్ ఆఫీస్కి వస్తా జిల్లా వ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేసి అరగంట నుంచి నడుస్తున్నాం సోయి లేదయ్యా నీకు తెలుస్తుంది ఒక రైతు అయితే ఈ డిఎస్ఓ గారికి మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా వెంటనే మీరు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి లారీలను పంపండి హమాలీలను పంపండి కొనుగోలు కేంద్రాలను పెంచండి వెంటనే కొనుగోలు చేయండి ఒకవేళ ఈ 3 రోజులలో ఈ వారంలో వడగండ్ల వానలు కానీ రాళ్ళ వానలు కానీ వర్షాలు పడి కానీ నష్టం జరిగితే దాని పూర్తి బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకంటే ఈ జిల్లాకు ఒక మంత్రి కూడా దిక్కులేదు కాబట్టి ఈ జిల్లాలో నేను మంత్రి అయితే చెప్పుకునే సుదర్శన్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ చెప్పే ఒక జోకర్ ఇన్ఛార్జ్ అని చెప్పి తిరిగే జోకర్ గాడు వీళ్ళందరూ బాధ్యత వహించాలి ఇన్ఛార్జ్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారికి నేను చెప్తా ఉన్నా ఈ వడ్లు నానిపోతే మీరు కొనుగోలు చేయకపోతే జిల్లాలో ఒక్క దగ్గర కూడా మిమ్మల్ని అడుగు పెట్టని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇది మర్యాదపూర్వకంగా రైతుల తరపున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దగ్గర అరగంట అవుతుంది నేను నడవబట్టి అరగంట దూరం నుంచి కంటిన్యూగా ఈ వడ్లు ఆరవసి ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ రేపే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఆర్మూర్ నియోజకవర్గంలో పెంచి జిల్లా వ్యాప్తంగా పెంచి ఆ డిఎస్ఓకు ప్రత్యేకంగా కొద్దిగా చెప్పండి రైతుల గురించి తెలియదు రైతులతో పెట్టుకున్నోడు ఎవరికి గెలవలే ఇట్లనే కరెంటు కావాలని అడిగితే కాల్ చంపితే చంద్రబాబును అడ్రస్ గల్లంతు చేసిన తెలంగాణ ప్రాంతం నుంచి ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులకు ఇట్లనే మేము ఇయ్యమని చెప్పి వ్యాపారకు సపోర్ట్ చేసి ఎర్రజొన్న రైతుల డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు కాల్పులు జరిగి కాంగ్రెస్ ఖతం అయిపోయింది మొన్నటి వరకు రాలేదు మళ్ళా చెప్తా ఉన్న డిఎస్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇది ఆర్మూరు తెలంగాణ రైతుల అడ్డా ఇక్కడ రైతులతోని మీరు పిచ్చిగా వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద మీరు అనుభవిస్తారు రైతుల చేత మీ ఆఫీసులు దిగ్బంధం అయిపోతాయి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు ఎక్కడికక్కడ జరగబోతాయని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటికన్నా రైతులను కనుకరించి ఎవరైనా ఒకరోజు తోవింటి పోతే అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు అట్లాంటి రైతులను మోసగించకండి అట్లాంటి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వండి అట్లాంటి రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇవ్వండి అట్లాంటి రైతులకు రావాల్సిన రైతు బంధు ఇవ్వండి అట్లాంటి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి సందర్భంగా జిల్లా అధికారులకు ఈ జిల్లాలోని కాంగ్రెస్ కాబోయే మంత్రి అని చెప్పుకున్నటువంటి అల్జిమర్ సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి ఈ పాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి ఈ ఆర్మూర్ జోకర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి మందికి పుట్టింది మా వాళ్ళు అని చెప్పుకున్నాడు కాదురా బాబు నేను తెచ్చిన పైసలు అంటే నేను తెచ్చిన అని పిచ్చోళ్ళు లెక్క కొడుతుండు ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు గెలిపించారు ఈ దమ్ముంటే ఇక్కడ రాత్రింబవలు పండుకొని మేము 7,670 కొనుగోలు కేంద్రాలు ఆ రోజు ప్రారంభించి ప్రతి గ్రామాన తిరిగి ఇక్కడ ఒక
ఆర్మూర్లోనే 100 పైచీలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల వద్దకే వెళ్ళి రైతుల కళ్ళాలకు వెళ్ళి మేము కొనుగోలు చేసినాం బిడ్డ. మీరు కూడా మీ అధికారులకు చెప్పండి, కలెక్టర్కి చెప్పండి, డిఎస్ఓకు చెప్పండి, డీసీఓలకు చెప్పండి, రెవెన్యూ అధికారులకు చెప్పండి. రైతులకు నష్టం జరగకుండా ఇవి వెంటనే కొనుగోలు చేయండి. ఖబర్దార్ ఒకవేళ కొనుగోలు చేయకపోతే మాత్రం మీ ఆఫీసులన్నీ దిగ్బంధం అయిపోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇట్లా పోతే ఇంకా వాటి ముందర కెమెరా చూపి, ఇంకా దగ్గర కిలోమీటర్ దూరం ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారికి నాయకత్వం. రైతులకు 10 సంవత్సరాల బాబు, రైతులకు గడిచిన 2014 నుంచి 23 వరకు రైతులకు స్వర్ణయుగం ఉండే కేసీఆర్ గారి పాలనలో, ఈ రేవంత్ గారి పాలనలో రైతులకు ఒక రాతి యుగం అయిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం అయితే వీళ్ళకి రాతి యుగం అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ రైతుల ఏడుపు మంచిది కాదు. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు స్పందించాలి, కొనుగోలు కేంద్రాలు పెంచాలి. 3 నుంచి 6 రోజుల్లో మొత్తం వరి కొనుగోలు చేయాలి. రైస్ మిల్లర్స్ కూడా బాగా సతాయిస్తున్నారు. మీ కూడా అన్ని పింక్ బుక్లలో ఎక్కుతున్నాయి. ఏ రైస్ మిల్లర్ రైతులను సతాయిస్తుండో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకుంటారు. మీ అవకతవకలు, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రియే. రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు వడ్లకు బోనస్ ఇస్తా, రైతులను సరైన సమయంలో కొనుగోలు చేస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఈ బోనస్, రైతుల బోనస్ అనేది ఒక బోగసు. ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా రోడ్లపైన ఇప్పటి నుంచి ఇంకా 2 నెలలు కొనుగోలు చేసినా కానీ దంగనన్ని వడ్లు, కొనుగోలు సెంటర్లు లేవు, కొనేటోడు దిక్కు లేడు, పాత బోనస్కే పైసలు లేవు. ఈ రైతుల వడ్లకు ఇచ్చేది బోనస్ అంతా బోగసు. రైతు బంధు పెండింగు, రుణమాఫీ రాలేదు. ఆర్మూర్ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సిద్ధులగుట్ట సాక్షిగా, ఆ దేవుడి సాక్షిగా నేను ఇస్తా అన్నాడు. దసరా అన్నాడు, సంక్రాంతి అన్నాడు, జనవరి 1st అన్నాడు. ఇప్పటిదాకా కొనుగోలు చేయలేదు. ఇంకా వేలాది లక్షలాది టన్నులు ఈ రోడ్డు మీద ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిస్తే కిలోమీటర్ అంత దూరం వడ్లు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో మార్పు తెస్తాడు, మాకు రైతులకు ప్రతి సంచికి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అట్లాంటి ముఖ్యమంత్రి, మోసపూరితమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఈ వడ్లు కొంటలేడు, కాబట్టి ఆ రైతు బంధు ఇస్తలేడు, కాబట్టి ఆ రైతులకు రుణమాఫీ రాలేదు, కాబట్టి 24 గంటల కరెంటు లేదు, కాబట్టి మళ్ళా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, గెలవాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అంటూ ఉన్నారు ఆర్మూర్ రైతాంగం అంతా. రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటున్నారు. ఇవాళ ఈ వడ్లను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడలేదు. ఇవాళ ఈ సంచులు చూస్తూ ఉంటే ఇక్కడ కొనుగోలు చేస్తామంటున్నాం. ఈ తీరుగా కొనుగోలు చేస్తే ఇంకా 3 నెలలు కొనుగోలు చేసినా కానీ మరి రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి అకాల వర్షాలని చెప్పి వస్తూ ఉన్నాయి. మొన్నటి దానికి నానిపోయిన ధాన్యంకు ముక్కిపోయిన ధాన్యం అంటుండు. కలెక్టర్ కొంటలేడు, కలెక్టర్కు డిఎస్ఓ ఇంటలేడు. డిఎస్ఓ కొత్త ఆయన వచ్చిండు, ఆయన సంచుల దుకాణం పెట్టుకున్నాడు. సంచికింత, అమాలి పైసలు ఇంత అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా చూడాలి ఈ వడ్లని. దగ్గరికి రారా బాబు. ఇప్పుడు నడవడం చాలు చేసి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్డు, ఇది ఆలూరు బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్లో వేలాది టన్నుల, ఒకవేళ కనుక ఇలా రాత్రి వర్షం పడితే కొన్ని 100 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్నదంతా దగ్గర 500 మీటర్లు ఇప్పటికే నడిచినాం. ఇంకా నడిస్తే కిలోమీటర్ల పొడవుగా
ఆర్మూర్ టు నిజామాబాద్ 27 కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు వడ్ల కుప్పలు ఇట్లనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయ్యా మేము మార్పు వస్తా అన్నాం కానీ మమ్మల్ని ముంచుతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనుకోలేమని చెప్పి ఇలా యావత్ రైతాంగం అంతా చెప్తూ ఉంది. రైతులు గోసపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పేది, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది, వెళ్ళిపోమంది, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడది, ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులను మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇవాళ కేసీఆర్ సభకు వేలాది మంది, వందలాది మంది తరలి, లక్షలాది మంది తరలి వస్తున్నారంటే రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనే నిదానంతో ముందరికి వస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ఊరు రైతు దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే గెలవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అంటున్నారు. గెలవాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అని ఈ విధంగా ప్రజలు ప్రతినిత్యం కోరుకుంటూ ఉన్నారు. ఇంకా మేము నడిచినంతసేపు దగ్గర ఈ ఆలూరు బైపాస్ రోడ్లో కిలోమీటర్ పైన దూరంలో ఇట్లా వడ్లు పోసి ఉన్నాయి. ఇలా బొమ్మనయ్య ఇవన్నీ కూడా వడ్ల కుప్పలు కంటిన్యూగా. కొనుగోలు కేంద్రాలు లేవు, అధికారులు పట్టించుకుంటలేరు, రైస్ మిల్లర్స్ కేర్ చేస్తలేరు. 10 రోజుల దగ్గర 10 రోజులైంది కుప్పవసి. మరి మొగులకు ముఖం పెట్టి చూస్తుర్రు, వానదేవుడికి మొక్కుతురు, వర్షం పడద్దు, వాతావరణం వర్షం పడే సూచన కనబడుతూ ఉంది. 28, 29, 30 కూడా వర్షాలు వస్తాయి అంటున్నారు. రైతాంగం అంతా చాలా బాధలలో ఉన్నది. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఉద్దర ముఖ్యమంత్రి అంటారు. పోయిన బోనసే ఇంక ఇయ్యలే, మళ్ళా బోనస్ ఇయ్యాల. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలలో వరి ధాన్యం పండుతుంది. ఒక్కొక్క ఎకరానికి 27 గవర్నమెంట్ ప్రకారం 27 క్వింటాళ్ళు 30 క్వింటాళ్ళు పండుతాయి. దాని ప్రకారం 60 లక్షలు ఇంటూ 30 అంటే దాదాపుగా 1 కోటి పైన క్వింటాళ్ళకి 500 బోనస్ ఇవ్వాలి. దాని ప్రకారం దాదాపుగా ఎంత అవుతుంది? 60 లక్షలు, 1,80,00,000 క్వింటాళ్ళకు 500 చొప్పున ఇవ్వాలి. 1,80,00,000 క్వింటాల్ ఇంటూ 500 అంటే దాదాపుగా 5,000 కోట్లు, 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు కావాలా. మరి ఇట్లా ప్రతి పంటకు 10,000 కోట్లు ఇవ్వాలంటే సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాలా. ఇంకా 4 సంవత్సరాలు ఆయన ఈ వరికి బోనస్ ఇస్తేనే దగ్గర 20,000 కోట్లు ఇంటూ 3 సార్లు వేస్తే 60,000 కోట్లు. 2 పంటలు 60,000.